మీ పార్టీలో ఉంటే మంచి వాళ్ళు, పక్క పార్టీలో ఉంటే జగన్ దృష్టికి తీసుకెళ్లారండి మాజీ ముఖ్యమంత్రి మీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశాన్ని, ఆయన ఏమన్నారు? జగన్ గారు తెలుసుకొని నిన్న ట్వీట్ చేశారు కదా, పర్సనల్ గా మీతో మాట్లాడి ఉంటుంటారు కదా. కాదు, ఇలా మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని క్లియర్ గా ఇచ్చారు కదా జగన్ గారు. అంటే నేనంటుంది ట్వీట్ చేయడం ఒకలా ఉంటుంది, బట్ కాల్ కాన్వర్సేషన్ లో మీతో మాట్లాడి ఉంటారు కదా, మీకు సానుభూతి వ్యక్తం చేయడం లేకపోతే మీ మద్దతుగా అందరూ జగన్ అన్నతో సహా పార్టీలో ఉన్న మహిళా మంత్రుల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా పాపం పరామర్శించి, కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శించి, అంటే నేను ఎప్పుడు ధైర్యంగా ఉంటాను, కానీ మా పిల్లల విషయానికి వచ్చే కొద్దికి నేను బాధపడటం, వాళ్ళందరికీ కొంచెం మనసు కలిసివేసి ఈ ధైర్యం చెప్పడానికి వచ్చారు. నేను చెప్పాను, నన్ను దొంగ దెబ్బ కొడితే నేను చాలా పట్టుదల కలిగిన మనిషిని, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాక 3ఓసారి టికెట్ తెచ్చుకొని గెలుచుకున్నానంటే నా మొండితనం గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే సినిమా వాళ్ళు ఒక్కసారి గెలిచినా ఓడినా వెళ్ళిపోతారు, ప్రజల్లో ఉండరు. అలాంటిది నేను ఇన్నేళ్ళు 5 ఎలక్షన్స్ చేశా. ఆఫ్ కోర్స్ మీరు మొండి, అలాగే మీరు పట్టుపట్టారంటే వదలరు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. నాకై నేను చాలు అనుకొని వెళ్తే తప్ప ఒకడు చెప్పి ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా రోజా గారు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యేలా, ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటేనే ఆలోచించే పరిస్థితి అటువంటిది వాళ్ళకి ఫుటేజ్ పంపించడం, వాళ్ళకి చేయడం అనేది అఫ్కోర్స్ ఎవరైనా కండెమ్ చేస్తారు. పిల్లల స్టేటస్ ఏంటి ఆ టైంలో, అండ్ మీరు ఎలా దాన్ని డిఫెండ్ చేస్తారు? అఫ్కోర్స్ ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా దాన్ని డిఫెండ్ చేయడం కష్టం, అండ్ మీ ఫేస్ ఎలా ఉంది ఆ టైంలో? ఇప్పుడు నేనైనా సెల్వమణి గారైనా సినిమాలో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, ఎదవలు ఉంటారు, సైకోళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలనేది మేము మా లైఫ్లో మేము నేర్చుకున్నాం. కానీ వీళ్ళు చిన్న పిల్లలు, ఇంకా సొసైటీని ఎలా ఫేస్ చేయాలో తెలియదు. వాళ్ళ చదువు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కజిన్స్ తప్ప వాళ్ళకి వేరే విషయం తెలియదు. అలాంటి పిల్లల్ని హెరాస్ చేస్తుంటే వీళ్ళంతా ఎదవలు, ఎంత సైకోలు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ మాట అంటే బూతులు అంట, సైకో అంటే బూతు, ఎదవంటే బూతు. కానీ వాళ్ళ పిల్లల్ని ఏ ఫోటోలైనా పిల్లలకి పంపిస్తారు, వాళ్ళని ఎంతైనా హెరాస్ చేస్తారు, మమ్మల్ని ఎన్నైనా మాట్లాడతారు. ఒకసారి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న క్రమంలో చాలా 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 కామెంట్లు మాట్లాడతారు, ఎంత దిగజారిపోయారు జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బట్ ఓకే, అంటే నేను అంటుంది పిల్లలు అఫ్కోర్స్ వాళ్ళు చిన్న పిల్లలు, ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం పెద్ద అయ్యారు, మీరు చెప్తే అర్థం చేసుకుంటారు. బట్ చిన్నప్పటి నుంచే వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అర్థం చేసుకోవడానికి ఏముంది సార్ దీంట్లో? మీరు చెప్పండి. మీరు మీ మదర్ ఉన్న ఫోటోల్ని న్యూడ్ గా చేసి మార్ఫింగ్ చేసి మీకో మీ అమ్మకో పంపిస్తే పరిస్థితి ఏంటి? దీంట్లో మనం వాళ్ళకి చెప్పేదానికి ఏముంటుంది? వాళ్ళని ఏమని కన్విన్స్ చేస్తాం చెప్పండి పిల్లల్ని? ఎవరికైనా, భానుప్రకాష్కైనా, లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా నా పిల్లలకి పంపించినట్టు, నా కొడుకు నేనున్న ఫోటోల్ని న్యూడ్గా మార్ఫింగ్ చేసి నా కొడుకు పంపించినట్టు వాళ్ళవి కూడా వాళ్ళ కొడుకులకి పంపిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ మమ్మీది కొడుకులకి పంపిస్తే చెప్పండి మీరు. ఆ పిల్లల మనసు ఎంత విరిగిపోతుంది, సొసైటీ ఎంత అసహ్యం వేస్తుంది, ఎంత భయం వేస్తుందో ఆలోచించండి. సైకలాజికల్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు వినిపించిన స్ట్రాంగ్ వాయిస్ రోజా అది వేరు, ఇప్పుడు ఆ గద్గద స్వరం ఆ గొంతులో అర్థమవుతోంది మీరంతా పెన్ భరించారనేది. సార్ ఈరోజు దొంగ అయినా మంచోడు ఎవరికైనా అల్టిమేట్గా పిల్లలంటే ప్రాణం ఉంటుంది. ఆ పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఒప్పుకోరు సార్. అలాంటిది నేను ఇంత సిన్సియర్గా ప్రజలకి సర్వీస్ చేసుకుంటూ, నా పిల్లలకి నా కుటుంబాన్ని పోషించుకుంటూ, షూటింగ్స్ చేసుకుంటూ, నేను నా కుటుంబం వరకు నేను పరిమితం అయితే నన్ను ఏదో బ్యాడ్గా మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఎలా నేను వదులుకుంటాను? నా పిల్లల్ని మీరు హర్ట్ చేయాలి, సైకలాజికల్గా వాళ్ళ మానసికంగా దెబ్బ కొట్టాలనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను? వాట్ రోజాస్ యాక్షన్? మీరే అందరినీ చెడగొడుతున్నారు. ఇది 10 అయ్యి అందరివి కానీ మార్ఫింగ్ చేసి పెట్టడం వస్తే వీళ్ళ ఇండ్లలో వీళ్ళని ఏం చేస్తారో మీకే తెలుసు. ఆఫ్ కోర్స్ రోజా గారు, ఎవరైనా సరే ఎవరైనా ఇటువంటి చర్యలకు దిగితే మా పిల్లలు ఫోటోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొడతారు, మామూలుగా కొట్టరు. డీప్లీ కండెమబుల్. ఎవరైనా యాక్ట్ ఎవరు చేసినా సరే హైలీ అబ్జెక్షనబుల్ అండ్ ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్ అండ్ కండెమబుల్. అఫ్ కోర్స్ ఆ పెయిన్ అర్థమవుతుంది, ఎందుకంటే ఇంతవరకు నేను మాట్లాడిన రోజా వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న రోజా వేరు. సో ఇటువంటి సినారియోలో, ఎందుకంటే అంత పార్వతీదేవి కూడా తన కొడుకు దగ్గరికి వస్తే శివుడిని కూడా విడిచిపెట్టలేదు, ఇప్పుడు రోజా ఏం చేయబోతున్నారు?
వాట్ రోజాస్ యాక్షన్ దిస్ రిగార్డ్ అంటే ఏమంటారు? ఇప్పుడైతే నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. అఫ్ కోర్స్ ప్లీజ్. కానీ తప్పు చేసిన వాళ్ళనైతే వదిలిపెట్టను, భగవంతుడు కూడా వదిలిపెట్టాడు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. రైట్, ఇక్కడ నుంచి నేను కాస్త మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్. ఇలాంటి ఎదవల్ని పార్టీలోంచి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. అంత ఏడ్చి అంత నానా యాగి చేశాడు కదా, జరగని దాన్ని జరిగినట్టుగా. మరి ఈరోజు నాకు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఆ పార్టీలో ఉండేవాడిని సస్పెండ్ చేసి కేసు పెట్టించాలని తెలియదు ఆయనకి? వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆడోళ్ళు, వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఆడోళ్ళు. మేము ఆడోళ్ళం కాదు, మాకు ఫ్యామిలీలు లేవు, మాకు ఎమోషన్స్ లేవా? లేదా మమ్మల్ని అన్నప్పుడు వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తు రావా? ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? దీనికేనా ఆయన సీఎం అయింది? దీనికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయింది? దీనికైనా అనిత గారు హోమ్ మినిస్టర్ అయింది? ఎంతసేపు జగన్ గారిని తిట్టడానికి, భారతమ్మని విజయమ్మని తిట్టడానికి, మమ్మల్ని తిట్టడానికి ఆమెను హోంమంత్రి చేసినట్టుండాలి. బట్ ఇక్కడ ఇదే కాంటెక్స్ లో మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మీరు సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అంటే మీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని చేసిన వ్యాఖ్యల మీద ఎక్కడా ఖండించలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు తనకు పెయిన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారంటూ కూడా. ఏంటి ఆ రోజు మీరు అసెంబ్లీలో ఉన్నారా? నేను క్లియర్ కట్గా అడుగుతున్నానండి. అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడి ఉంటే రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు. మరి ఆయన విన్నా లేదా ఆయన వెనుకున్న వాళ్ళు విన్నా వెంటనే అక్కడ ధర్నాకు కూర్చొని ఆ రికార్డులు బయటకు తీయమని దాని మీద వాళ్ళు కనుక ప్రెస్ మీట్ పెట్టుంటే ప్రజలు నమ్ముంటారు. కానీ సాయంత్రం 6కో 7కో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఆయన ఏడ్చిన ఏడుపు కూడా చూడండి, దొంగ ఏడుపు ఏడుస్తాడు. ఒక భార్యనో బిడ్డనో తిడితే సాయంత్రం వరకు టైం ఎందుకండి? ప్రైమ్ టైం కావాలా ప్రెస్ మీట్ పెట్టడానికి? ప్రైమ్ టైం కావాలా అంటున్నా. అసెంబ్లీలో జరిగితే అసెంబ్లీలో కదా అడగాలి. మీరు చెప్పండి, అసెంబ్లీలో జరిగి ఉంటే మీ భార్యని తిట్టుంటే మీరు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేదు? అసెంబ్లీలో ఎందుకు ఖండించలేదు? అంటే స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు చించి ఎగరేసేవాళ్ళు కదా బాలకృష్ణతో సహా అందరూ. మరి ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు సాయంత్రం వరకు? దీన్ని బట్టి ఇది స్క్రిప్ట్ కాదా? ఇది మీ పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్ కాదా? మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, మా మీద వాళ్ళు కక్ష కట్టడానికి మీరు ఆడిన నాటకం కదా? మీరు తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే మేమెందుకు ఖండించాలి? నిజంగా తప్పు జరుగుంటే ఖండిస్తాం. ఓకే, తప్పే జరగకుండా మీకే అంటే ఇక్కడ క్వశ్చన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, లాంగ్ తప్పుడు ప్రచారే, లైఫ్ లాంగ్ తప్పుడు ప్రచారే చంద్రబాబు నాయుడుకి. ఎన్టీఆర్ గారి పంచన చేరాడు, వాళ్ళ ఆవిడని వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన మీద అబండాలు వేసి ఆయన క్యారెక్టరే బ్యాడ్ అన్నట్టు ఆయన ఎమ్మెల్యేలతో ఆయన మీద చెప్పులేయించి